మమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను రా. లాగర్ బ్యాక్ ఎలా తిరిగి వెళ్తా. నువ్వు వెళ్ళా వెళ్ళు తమ్ముడు. వెళ్తావా? రెండేళ్ళకు మంటలో నన్ను ఉతికి పారేస్తుంది. పోలీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరయ్యా అదే? ఇక్కడ నుంచి వెళ్ళిపో. బాస్ మీరా? బాస్ నన్ను క్షమించండి. టీవీ కాస్త శబ్దంగా ఉన్నది. పని చేయమంటే టీవీ చూస్తావా? చెట్టు నరకుండా అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు టీవీ చూడడానికి జీతం ఇచ్చేది లేదయ్యా, కాస్త జాలీగా కూర్చున్నాను. నీకు ఆటలుగా ఉందా? చెప్పేది వినండి. ఇంటి నుంచి బయటకు వెళ్తానా ఎలుక మంటలు నన్ను తరుముకుంటున్నాయి. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు బయటకు వెళ్తానని ఎదురు చూస్తున్నాయి. పని చేయమంటే ఏదో ఒక కారణాలు చెప్తూ ఉంటావా? అంత లోపు చెట్లు రావాలి, లేకపోతే అంతే. లేకపోతే ఈ నెల జీతమే నీకు దొరకదు. అది కాకుండా నిన్ను పనిలో నుంచి కూడా తీసేస్తా. హలో హలో బాస్, రాత్రులపో పని అయిపోవాలా? అన్నయ్య, మనం ఆ హంటర్ విక్ ని చూసి చాలా రోజులు అయింది కదా. అనేకంగా వాడు పాఠాన్ని నేర్చుకొని ఉంటాడు అనుకుంటా. కూడా మంచిదికే వదిలో. అందువల్ల ఈ అడవి ఎంత అందంగా ఉందో చూసావా? గాలి ప్యూర్ గా ఉంది, ఆకాశం బ్లూగా ఉంది, తేనె కూడా చాలా రుచిగా ఉంది. వాడు మాత్రం ఇక్కడ ఉంటే. అన్నయ్య, నీకేం కాలేదుగా? ఇక్కడ ఏం జరిగింది? కానీ ఎలారా ఇది వాడి పనేరా? మనకి తెలియకుండా పనిచేస్తున్నాడా వాణ్ణి? ఇది ఎలా జరిగింది? ఇన్ని చెట్టులు నరకడానికి వాడికి అసలు ఎలా టైం దొరికింది? అన్నయ్య, నేను చెప్పేది బాగా వినరా. ఏవైనా సరే మనం వదలకూడదు. మనం ఈ చోట్లనే ఎదురు చూద్దాం. వాడు ఎలాగైనా ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు చూసుకుందాం. ఇది మంచి ఐడియా తమ్ముడు. ఏంటి, నేను చెప్పింది ఒప్పుకుంటావారా? రే అన్నయ్య, నాకు ఆకలేస్తుంది. ఒకవేళ ఇప్పుడు వాడు లీవ్ వేసుంటాడా? సరే, రేపు వచ్చి మనం కలుద్దాం. సరే అన్నయ్య, ఈ రాత్రి ఏం తిందాం? ఫ్రూట్ సలాడ్ చేసి ఇచ్చానా? ఎప్పుడు చూసినా అదే ఇస్తున్నావు. ఇంతవరకు నా జీవితంలో చేసిన మంచి నిర్ణయం ఇదే. ఇది నాగర్ విక్ కదా? ఏ బాబ్లు డాబ్లు, త్వరగా రండి, నా పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. లేవు బాబ్లు. ఏం చేస్తున్నావు వారన్? రాత్రుల్లో ఏంటిది గోల? ఏంటి ఇప్పుడు చేస్తున్నాడా? బట్టతలోడు మనం రాత్రి నిద్రపోయిన తర్వాత పని చేస్తున్నాడా ఏంటి? ఇది అసలు ఏం బాగోలేదే. కాస్తుండో. రే తమ్ముడు, విక్కీ ఎందుకు చాలా రోజుల నుంచి కనిపించట్లేదని తెలిసింది. ఎందుకంటే వాడు మనం నిద్రపోయిన తర్వాత రాత్రుల్లో చెట్లు నరికే పని చేస్తున్నాడు. అవునరా, ఇప్పుడే నాకు అర్థమవుతుంది. రా, మనం వాడికి ఇంకో పాట నేర్పుదాం. సూపర్ గా చేద్దాం రా. ఇటువైపే శబ్దం వస్తుంది. ఎలుక మంటలో రాత్రుల్లో ఈ పని చేస్తే వాళ్ళు కనిపెట్టేస్తారు అనుకుంటాను. రాత్రుల్లో ఎక్కడికైనా వెళ్ళి దాక్కుంటే వాళ్ళు ఎలా కనిపెడతారో వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పడానికి ఇది ఒక మంచి సమయం. ఇక్కడే వాసన వస్తుంది. సైలెంట్ గా ఉండు. వాడి వస్తువు ఇక్కడే ఉంది. వెతికి చూద్దాం. అన్నయ్య, ఏంటి ఇంకా చీకటిగానే ఉంది? జాగ్రత్త తమ్ముడు. ఈ చీకట్లో ఎలారా కనిపెట్టేది? అది కూడా కరెక్టే. ఏం చేద్దాం?
ఎవరది? తమ్ముడు నువ్వేనా నన్ను కొట్టిందే? ఏంటి? లేదన్నయ్యా, నా తల ఎలా వాసిందో చూడు. వాణ్ణి కొట్టపోయి నన్ను కొట్టావు కదా. ఏంటి నేనా? ఇలా చుర్రా బుద్ధులేనాడా? ఎప్పుడు చేసేది చేసి ఓవర్గా వాగుతున్నావు. వాగేది ఎవర్రా? నేనా నువ్వు? అలాగే అలాగే వాడిని వదలకు, కొట్టు బాగా అలాగే. ఆహా. అరెరే, చూసేశారు. నిన్ను వదిలిపెట్టను కదా. సడన్ గా కనిపించకుండా పోయాడు. రే తమ్ముడు, అతను కనిపెట్టావా? సరే నేను ఇటు వెళ్ళి వెతుకుతా. సరే అన్నయ్యా. ఎలా రా కనిపెడతారు? రే తమ్ముడు, నీకేం కాలేదుగా? ఆ విక్కే కదా అలా చేసింది. అవునరా, కొట్టింది నేనే. రే అన్నయ్యా, వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలరా. నన్ను ఏం చేయమంటావురా? ఎలుక బంట్లకు రాత్రుల్లో కళ్ళు తెలియవు కదా. నువ్వే నాకు తెలియలేదు. ఇదేలాగా వాడు దాక్కుంటూ ఉన్నాడంటే మనం వాడిని ఎలా కనిపెట్టేది? అది కూడా కరెక్టే అన్నయ్య. వాడిని ఇలాగే వదిలితే రాత్రి లోపు అన్ని చెట్లని నరికేస్తాడు. నాకు ఒక ఐడియా దొరికిందిరా. హలో. ఈ మంత్ ఎండ్ వచ్చింది. అవునయ్యా వచ్చింది, కానీ మీరు చెప్పిన పని దాదాపు అయిపోయింది. రాత్రుల్లో చెట్లు నరికే పని నేను చేసినందువల్ల ఆ ఎలుక బంటి ఇబ్బంది నాకు లేకుండా పోయింది బాస్. ఇదేలాగా మనం చేసామంటే ఆ తర్వాత ఖచ్చితంగా సరే అది వదలండి, నేనేం చెప్తున్నాను అదేనయ్యా. నేను ధనవంతున్నవచ్చు. ఫైర్ ఫ్లైస్. సరే బాస్, నేను మీ దగ్గర తర్వాత మాట్లాడతా. నేను చెప్పినట్టు మీకు అంతా పంపేస్తాను, సరేనా? బాయ్. ఎవరు అక్కడ? హరే, ఇదేనా ఊహే ఉంటుందేమో. ఇది నీ పనేనా? ఇప్పుడు నేను నలిపేస్తా. ఎవరన్నా శివుని దొంగతనం చేసింది? చెట్టుని కట్ చేద్దాం. మీరు ఇక్కడే ఉన్నారా? మళ్ళీ తీసుకోవడానికి వచ్చేసారా మీరు? చెప్తే వినరారా? నేను నా దగ్గర ఎంత తీసుకున్నారు, ఆ తర్వాత కూడా మళ్ళీ వచ్చేసారా? అపురా, అది ఎప్పటికే జరగదు. వాడు తప్పించుకోవాలని అనుకుంటున్నాడా? ఎక్కడ్రా దాక్కునున్నాడు? వాడు అక్కడున్నాడా? ఈ అన్నయ్య ప్లాన్ బాగుంది. దొరికిపోతాడు హంటర్ విక్. హే హంటర్ విక్, నువ్వు ఎక్కడున్నావు? ఇది డబ్బులు, మన పని మొదలు పెడదాం. హంటర్ విక్ చాలా బాగా దాక్కుంటున్నాడే. అలా అయితే వాడు ఇక్కడ లేడు అనుకుంటా. మనం ఇంకెక్కడైనా వెతుకుతాం. వాడు లేడు. మళ్ళీనా? చీకట్లో నేను ఎక్కడే వెతికేది? సరే, లేకపోతే వాడిని వెతకడం ఆపేద్దామా? నా కాలు విరిగిపోయిందా? ఇక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళాల్సిందా? వీడిని చూడడానికి డిస్కో బాల్ లాగా ఉన్నాడే. ఇలా రా తమ్ముడు, నా దగ్గర పెట్టుకున్నందుకు నేను ఊరికే వదలను. అరే, ఈ మష్రూమ్ చాలా బాగుంది. రే తమ్ముడు, ఇది వచ్చి కాస్త చూడు. సార్ నేను మిమ్మల్ని ఊరికే వదలను, చూడండి.
మనం వేసిన ప్లాన్ మనకి ఎదురుగానే తిరిగింది. సరే అది పర్వాలేదు. ఈ రోజు నేను లీవ్ వేసి హాయిగా వెళ్ళి పడుకోవాలి. చాలా టైర్డ్ గా ఉన్నా. అడవిని కాపాడేశా. విక్కు నడుముని విరగొట్టేశాం.